సదుపాయాలపై దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. యుఎస్ తలుచుకుంటే ఒక్క రోజులో స్వాధీనం చేసుకుంటామన్నారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతంగా నడుస్తోందని, F-15 యుద్ధ విమానం పైలట్ను రక్షించామని తెలిపారు. అమెరికాకు ఏ దేశానికి లేనన్ని ఆయుధాలు ఉన్నాయని, ఇరాన్ దారికి రాకపోతే దాన్ని అంతు చూస్తామన్నారు. ప్రపంచంలో అమెరికాను ఓడించే దేశం లేదని, ఒక్క అమెరికా పౌరుడి కోసం 200 మందిని పంపించామన్నారు. రెస్క్యూ కోసం 3 హెలికాప్టర్లను వినియోగించామని చెప్పారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని తెలంగాణ బ్యూరో చీఫ్ ముల్లా శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇరాన్ దారికి రాకపోతే దాన్ని అంతు చూస్తామంటూ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. వివరాలేంటి? జ్యోతిక, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా ఒకవైపు 39 రోజులుగా దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు కూడా మరి యుద్ధం అయితే అప్రహితంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ అయితే తాజాగా ఇక ఈ యొక్క ఇరాన్కు సంబంధించి గడువును పొడిగించి లేదంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ మౌలిక సదుపాయాలపై కూడా దాడి చేస్తామని చెప్పి ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ను పూర్తిగా అధీనంలోకి తీసుకుంటామని కూడా ట్రంప్ చెప్పడం కావచ్చు. అదే క్రమంలో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతంగా నడుస్తోంది. F-15 యుద్ధ విమానం పైలట్ను రక్షించాము. అదే క్రమంలో 2వ పైలట్ కోసం కూడా రెస్క్యూ ఆపరేషన్ నడుస్తోందని ట్రంప్ ప్రకటించారు. అమెరికాకు ఏ దేశానికి లేనన్ని ఆయుధాలు ఉన్నాయని ప్రకటిస్తున్నారు. అదే క్రమంలో ఇరాన్ దారికి రాకపోతే దాని అంతు చూస్తామంటూ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అమెరికాను ఓడించే శక్తి కూడా ఏ దేశానికి లేదని కూడా ట్రంప్ ప్రకటించడం కావచ్చు. ఓవరాల్గా ఒక అమెరికా పౌరుడి కోసం సుమారు 200 మందిని పంపించాము. మరొకరి కోసం అయితే మరి ఇక రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 3 హెలికాప్టర్లను కూడా వినియోగించామని చెప్పారు. మొత్తానికి ఇరాన్ ఇజ్రాయెల్కు సంబంధించి ఇజ్రాయెల్కు మరి మద్దతుగా అమెరికా కూడా రంగంలోకి దిగి నేరుగా ఇరాన్పై దాడి చేస్తోంది. ఇరాన్ కూడా గట్టిగా ప్రతిఘటిస్తోంది. ఈ యుద్ధం గత 39 రోజులుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఇది ఓవరాల్గా ఒక ప్రపంచ యుద్ధాన్ని తలపించే ప్రపంచ యుద్ధంగా కూడా మనం అభివర్ణించవచ్చు. ఒకవైపు రష్యా చైనాలు కావచ్చు, భారత్ కావచ్చు, మొత్తానికి ఇరాన్కు కొంత నైతికంగా మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో అమెరికా ఒకవైపు ఇరాన్ను హెచ్చరిస్తూనే మరొక వైపు మరి చైనా రష్యాలను కావచ్చు, అదే క్రమంలో భారత్ను కూడా హెచ్చరిస్తున్నట్టుగా చేస్తున్న ప్రకటనలు ఏవైతే ఉన్నాయో నిజంగా మరి మొన్న వెనిజులాలో ఆ అధ్యక్షుడిని లొంగదీసుకొని వెనిజులాను ఆక్రమించుకున్న విధంగా మరి ఇరాన్కు సంబంధించి సుప్రీం కమాండర్ ఖమేనీని హతం చేసిన తర్వాత ఇరాన్ కూడా తన ఆధీనంలోకి వస్తుందని మరి ట్రంప్ భావించారు. కానీ దానికి భిన్నంగా ట్రంప్కు సరైన రీతిలో కూడా మరి ఇరాన్ బదులివ్వడం కావచ్చు, 39 రోజులుగా జరుగుతున్న యుద్ధం విషయంలో కావచ్చు, మొత్తానికి ఇదంతా కూడా
ప్రపంచ ఆర్థిక మాంద్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ధరలు చాలా తీవ్ర స్థాయిలో పెరుగుదల పరిస్థితి. ఒకవైపు చమురు, మరొక వైపు గ్యాసు సంబంధించిన ఇరాన్ నుంచి రావాల్సిన హర్ముజ్ జలసంధి వద్ద నుంచి రావాల్సిన గ్యాస్ నిల్వలు కావచ్చు, చమురు కావచ్చు రాకుండా ఇరాన్ కట్టడి చేస్తున్న నేపథ్యంలో పెట్రోల్ ధరలు పెరగడం కావచ్చు, అదే క్రమంలో గ్యాస్ కొరత రావడం కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రపంచంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అదే క్రమంలో ఇక భారత్పై మాత్రం ఇది చాలా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఒకవైపు గ్యాస్ కొరతతో ఇప్పటికే చాలా వరకు హోటళ్ళు మూసివేయబడుతున్నాయి. అదే క్రమంలో ఇక చమురు కొరత కారణంగా కూడా పెట్రోల్ పంపుల్లో కూడా కొంత పెట్రోల్ డీజిల్ కొరతలు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో వాహనదారులు కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి ఈ యుద్ధం అనేది కేవలం ఇరాన్ అమెరికా మధ్య మాత్రమే కాదు. సో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యన అమెరికా ఎంటర్ అవడంతో ఇది తీవ్ర స్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. 39 రోజులుగా రెండు దేశాలు కూడా ఒకరిపై ఒకరు మిసైల్స్ ప్రయోగిస్తూ సో అనేక మంది ఇరు దేశాల దాడుల్లో చనిపోయిన పరిస్థితి. సో ఓవరాల్గా దీంట్లో ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేని హతం చేసిన తర్వాత ట్రంప్ ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం ఇరాన్ పూర్తిగా లొంగిపోతుందని ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ ఇరాన్ ప్రతిఘటిస్తూ ఇజ్రాయెల్కు అదే క్రమంలో అమెరికా కూడా గట్టి సమాధానం చెప్తూనే సో అమెరికా దాడిని కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తూ సో సౌదీ కావచ్చు, అరబ్ దేశాల పైన ఎక్కడైతే అమెరికా స్థావరాలు ఉన్నో వాటన్నిటిపై కూడా దాడులు చేస్తూ ప్రతిఘటిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. ట్రంప్ మొదలుపెట్టిన యుద్ధం అయితే 39 రోజులుగా కొనసాగుతోంది. వాస్తవానికి 45 రోజులు డెడ్ లైన్ పెట్టిన ట్రంప్ అయితే ఇక ఇరాన్కు గడువిచ్చే పరిస్థితి లేదు. ఇరాన్ను లొంగ తీసుకుంటాము, ఇరాన్ను ఖచ్చితంగా వాటికి సంబంధించిన మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామని చెప్పడం కావచ్చు. సో మొత్తానికి ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దాని పట్ల ఎవరు కూడా విశ్లేషించలేని పరిస్థితి. సో ఇదంతా కూడా కేవలం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా పైనే మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చమురు ఇంధనం ధరలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అదే క్రమంలో అకస్మాత్తుగా కూడా ధరలు పెరుగుతున్న పరిస్థితి, గ్యాస్ కొరత ఏర్పడుతుంది, చమురు దొరకని పరిస్థితి. హర్ముజ్ జలసంధిని పూర్తిగా ఇరాన్ మూసివేయడంతో భారత్కు రావాల్సిన కావచ్చు. అదే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా 20% గ్యాస్ నిల్వలు కావచ్చు, అదే క్రమంలో చమురు కావచ్చు ఈ హర్ముజ్ జలసంధి నుంచి 20% ప్రపంచ దేశాలకు అందుతుంది. కనుక ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసిన తర్వాత సో 20% ఆయిల్ కొరత అయితే ఏర్పడుతుంది గ్యాసు చమురు నిల్వల విషయంలో. సో ఒకవైపు ప్రపంచం అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సో ఇరాన్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా అమెరికాకు సరైన ధీటుగా సమాధానం చెప్తూ 39 రోజులుగా కూడా యుద్ధం చేయడం కావచ్చు. ఇది ట్రంప్ ఊహించని పరిణామం. సో ఈ ట్రంప్ అయితే ఇప్పుడు ముందుకు పోలేని వెనుకకు రాలేని పరిస్థితి అయితే నెలకొంది. సో అగ్రరాజ్యంగా చెప్పుకోబడే అమెరికా మొదలుపెట్టిన అధ్యక్షుడు ట్రంప్ చేసే ఈ యుద్ధంతో ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఒక తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది. ట్రంప్ మాత్రం మరొకసారి కూడా ఇరాన్కు పై బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇరాన్ నుంచి ఖచ్చితంగా ఇది వెనక్కి తగ్గే పరిస్థితి లేదని ఇరాన్ కూడా చెప్తున్నట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.